జనసేన పార్టీ 13వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వేడుకలు చాలా సందడిగా జరిగాయి. ఈసారి పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద సభలు పెట్టకుండా మారుమూల గిరిజన ప్రాంతమైన ఓనూరు గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజల మధ్య వేడుకలను సింపుల్ గా జరుపుకున్నారు. గిరిజన మహిళలు తమ సాంప్రదాయ తింసా నృత్యంతో పవన్ కు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ కేవలం వేడుకలకే పరిమితం అవ్వకుండా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఓనూరు నుంచి నందిగరువు వరకు సుమారు 2.4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. దారిలో ఎదురైన గిరిజనులతో మాట్లాడుతూ వారి కష్టాలు సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అడవి తల్లి బాటలో భాగంగా కొత్తగా వేస్తున్న రోడ్డు పనులను ఆయనే స్వయంగా దగ్గరుండి చూశారు. రోడ్లు వేయడంలో నాణ్యత తగ్గితే అస్సలు ఊరుకోను అని అధికారులను గట్టిగా హెచ్చరించారు. పని పూర్తయిన కొన్ని రోడ్లను ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా అక్కడి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చిన్న పిల్లలతో సరదాగా గడిపారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. మధ్యాహ్నం గిరిజనులతో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కొంతమంది నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ వేడుకల్లో మంత్రులు నాదెండ్ల మనోహర్, అరకు ఇన్ఛార్జి నేత వంపురు గంగులయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇక పార్టీ ఆవిర్భావం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర చాలా గొప్పదని వారు కొనియాడారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు రక్తదానాలు, అన్నదానాలు చేస్తూ ఈ రోజును ఒక సేవా కార్యక్రమంలా జరుపుకున్నారు.